ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ కరెక్టా కాదా? వీ రైట్ ద కోడ్ అండ్ వీ లుక్ ఎట్ ఇట్ అండ్ వీ పుట్ సమ్ చెక్స్. ఇంత లాస్ వస్తే మీరు ఆపేసేయాలి, ఇంత ప్రాఫిట్ వస్తే యూ కెన్. ఇండియాలో ఏ ఒక్క ట్రేడర్ అయినా తన యాప్లోంచి ఒక ఆర్డర్ ప్లేస్ చేశారు అనుకోండి, అది మాకు తెలిసిపోతుంది. ఫుల్ పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. మీ ప్రొఫైల్లో నాకు సీన్ దట్ మీరు మాన్యువల్ ట్రేడింగ్, ఆల్గో ట్రేడింగ్ అని వీటన్నిటిలో యూ హ్యావ్ ఆల్రెడీ స్పెంట్ సో మెనీ ఇయర్స్. సో ఆ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ కరెక్టా కాదా? సో నేను ఆల్గో ట్రేడింగ్ చేసేవాడిని. ఆల్గో ట్రేడింగ్ అంటే వీ క్రియేట్ ఆల్గోరిథమ్స్, మేము కోడ్ రాస్తాము అండ్ కంప్యూటర్ విల్ ఆటోమేటికలీ ట్రేడ్. దట్ ఈస్ వాట్ ఆల్గో ట్రేడింగ్ డస్. అండ్ ఇండియాలో మోస్ట్ ఆల్గో ట్రేడింగ్ ఇస్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అంటే ఒక రోజులో 1,00,000, 10 లక్షలు, 1 కోటి ట్రేడ్స్ చేయడం. అబ్బో. అండ్ ఒక్క ట్రేడ్లో ₹1 సంపాదించాలి. ఇదే మా ఏం ఉంటుంది. కానీ 10 లక్షలు ఇలాంటి ట్రేడ్ చేస్తాము, 10 లక్షలు సంపాదిస్తాం. బాబా. దీని కాన్సెప్ట్ ఏంటంటే మీరు నెక్స్ట్ 1 సెకండ్లో మార్కెట్ ఎక్కడ ఉంటుందో ప్రెడిక్ట్ చేయడం ఈజీ యాజ్ కంపేర్ టు నెక్స్ట్ 1 మినిట్ ఆర్ 1 అవర్ ఆర్ 1 డే. ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్. ఇదంతా మెషిన్ చేస్తుంది. అంతా. వీ రైట్ కోడ్ అండ్ వీ లుక్ ఎట్ ఇట్ ఈవినింగ్. మా కోడ్ సరిగ్గా పనిచేసింది, ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎన్ని డబ్బులు రాలేదు. అండ్ వీ పుట్ సమ్ చెక్స్. ఇంత లాస్ వస్తే మీరు ఆపేసేయాలి, ఇంత ప్రాఫిట్ వస్తే యూ కెన్ కీప్ కంటిన్యూ. అలాంటి రూల్స్ కొని మేము కోడ్ చేసి పెట్టుంటాం. సో మాకు ఏం జరిగేదంటే టు ఎర్న్ దట్ ₹1, బికాజ్ మేము 1 సెకండ్లో ట్రేడ్ చేస్తున్నాము. ఇట్స్ ఎ స్మాల్ మార్కెట్ మూవ్మెంట్. దాంట్లో మేము ₹1 ఎర్న్ చేయడానికి, మీ ₹1 ఎర్న్ చేయడం అంటే ₹1 ప్రాఫిట్ అంటే మాకు ₹1 ప్రాఫిట్. ₹1 ప్రాఫిట్ రావాలంటే మీరు ఏం చేయాలో చెప్తున్నారు. ₹1 ప్రాఫిట్ రావాలంటే ఫస్ట్ ఈ 1 మాకు 1 పక్కన పెడదాం. 1 టు ద ఎక్స్చేంజ్, 1 టు ద గవర్నమెంట్ అండ్ ₹0.5 టు ద బ్రోకర్. సో మాకు ₹1 రావాలంటే మేము మొత్తం 3.5 నుంచి ₹4 సంపాదించాలి. ₹4 సంపాదించి ఆన్ ట్రేడ్ అలాంటి 10 లక్షలు ట్రేడ్ చేయాలి. అంటే రోజుకి మేము 40 లక్షలు సంపాదించి 30 లక్షలు పక్కోడికి ఇచ్చి, పక్కలకంటే ఎంటిటీస్కి ఇచ్చి 10 లక్షలు మేము సంపాదిస్తాం. నా ఇమాజిన్ మా కౌంటర్ పార్ట్ ఫస్ట్ మేము 40 లక్షలు సంపాదించాలి అంటే వాడు 40 లక్షలు లాస్ చేయాలి. వాడు కూడా గవర్నమెంట్కి ఇవ్వాలి, వాడు కూడా బ్రోకర్కి ఇవ్వాలి, వాడు కూడా ఎక్స్చేంజ్కి ఇవ్వాలి. సో 40 లక్షలు ప్లస్ 10 లక్షలు టు ద గవర్నమెంట్, 10 లక్షలు టు ద స్టాక్ ఎక్స్చేంజ్, 5 లక్షలు ఇంకా వాడిది ఎక్కువ ఉంటుంది బికాజ్ రీటైల్ కదా, ఎక్కువ బ్రోకరేజ్ ఇస్తాడు. 10 లక్షలు టు ద బ్రోకర్. మేము 10 లక్షలు సంపాదించాలంటే పక్కన 80 లక్షలు పోగొట్టాలి. అండ్ ఆల్ దిస్ మనీ ఈజ్ స్క్వీజ్డ్ ఫ్రమ్ రీటైల్. సిస్టమ్స్ లేని వాళ్ళు, ఏదో యాప్లో ట్రేడ్ చేసేవాళ్ళు. సో అండ్ 20% ఆఫ్ ద మార్కెట్ ఈజ్ ఆల్గో ట్రేడర్స్ టుడే. అండ్ ఓన్లీ రీజన్ వై వీ సర్వైవ్ ఈజ్ రీటైల్ పీపుల్ ఆర్ దేర్. వాళ్ళ నుంచి వై వీ సర్వైవ్డ్. ఇప్పుడు చేయట్లేదు అది. కానీ ఆల్గో ట్రేడింగ్లో అడ్వాన్సెస్ ఎంత లెవెల్కి వచ్చినాయంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ టిక్ బై టిక్ ఫీడ్. అంటే మేము డేటా చూస్తుంటాము. ఇండియాలో ఏ ఒక్క ట్రేడర్ అయినా తన యాప్లోంచి ఒక ఆర్డర్ ప్లేస్ చేశాడు అనుకోండి, అది మాకు తెలిసిపోద్ది. అంటే పేరు అది తెలియదు కానీ దెర్ ఈజ్ 1 పర్సన్, ఆయన ఈ ఆర్డర్ ప్లేస్ చేశాడని. అండ్ ఆ ఆర్డర్ పైన మేము ప్యాటర్న్స్ వెతుకుతాం. ఇతను ఆర్డర్ మళ్ళీ మాడిఫై చేస్తుండా లేదా, పెట్టి వదిలేసాడా లేడా, మాడిఫై చేయడానికి ఇతనికి ఎంత టైం పడుతుంది, దాన్ని బట్టి మేము అంచనా వేస్తాం ఇది రీటైలా ఇన్స్టిట్యూషనలా అని. సో రీటైల్ అంటే ఇట్స్ సిట్టింగ్ డక్. రీటైల్ దొరికాడా కొట్టేయడమే. సో దానివల్ల ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్ ఫర్ రీటైల్ టు మేక్ మనీ. ప్రాబబిలిటీస్ ఆర్ హెవీలీ షిఫ్టెడ్. అంటే ఒక ట్రేడ్ ఉంటే 70% ప్రాబబిలిటీ ఆల్గో విల్ మేక్ మనీ, 30% ప్రాబబిలిటీ దట్ రీటైల్ విల్ మేక్ మనీ. అండ్ ఒక ట్రేడర్ 100 బెట్స్ చేస్తాడు తన జీవితంలో. సో ఇట్స్ మోర్ దెన్ గ్యారంటీడ్ that a trader will lose money. 90% in an year lost money. ఆ 10% వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి పోతే నెక్స్ట్ ఇయర్. విత్ టైమ్ ఇట్ ఈస్ గ్యారంటీడ్. వాట్ వాజ్ ఇట్ న్యూస్ అంటే 90% ఆఫ్ ట్రేడర్స్ లాస్ట్ మనీ, రీటైల్ ట్రేడర్స్ లాస్ట్ మనీ ఇన్ ద మార్కెట్స్. అండ్ దిస్ ఈస్ ఎక్స్క్లూడింగ్ ట్రాన్సాక్షన్ కాస్ట్. ట్రాన్సాక్షన్ కాస్ట్ యాడ్ చేశారనుకోండి ఇట్ విల్ బి 95-96%. పెరుగుతుంది కదా. పెరుగుతుంది ఎందుకంటే వరల్డ్ ఓవర్ if you cater to lust or greed, that business will 100% survive. Thank you for watching the clip. Full podcast చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, go watch it.